ఏమన్నది ఏ సూచన రాదు. అది ₹1 ఇచ్చిన దొరకదు. నాకు తెలుసు ఆ విషయం, మీకు తెలియకపోవచ్చు. మీకు అర్థం కూడా కాదు, నేను చెప్పినా కూడా అర్థం కాదు. మీరు ఎంతసేపు ఇట్లా పైకి చూస్తారు. వాళ్ళది ఏం లేదు అక్కడ, ఏం లేదు. ఊరికే షో పుటప్ అంతా కొట్టుకు చస్తా ఉన్నారు. ప్రతి కొంపలు కొట్టుకు వస్తున్నారు. పైకి బయటికి చూపించడానికి బట్టలు, బంగారం, ఇది కార్లు, ఆనందం లేదో, సంతోషం లేదు జీవితం. ఎందుకు చెప్పు, ఎందుకు బతకాలి చెప్పు. సంతోషం లేని జీవితం ఎందుకు చెప్పు. ఎంత ఉంటే ఉన్నది, ఎన్ని డబ్బులు ఉంటే ఉన్నది చెప్పు. ఇక్కడ కింద కూర్చున్నాను, మీరు ప్రశాంత హాయి, ఏ పట్టింపు లేదు. మట్టిలో పుట్టాము, మట్టిలో పోతాం. మన సంబంధం మట్టి సంబంధమే. జీవితమే ఇది. అక్కడి నుంచి వచ్చిన మనం అక్కడికి పోతాం. లక్షలు పెట్టిన కృషి వేస్ట్. అరేందర్ చూస్తున్నా నేను. వాటితో వాళ్ళకున్న సంబంధం కోట్ల జన్మలు ఎత్తినా కూడా రాదు. వాళ్ళు ఆవులతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆవు అలిగింది, ఇప్పుడు సార్ మీద అలిగింది ఆవు అలిగింది. నేను అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి సార్ తెచ్చేది ఏంటంటే తెలుసు, మా సార్ వచ్చిందంటే మాకు వస్తుంది. మనలాంటి జీవులు అవి. శరీరం వేరు, అంతే. మనకు శరీరం ఉంది, వాళ్ళకు ఆత్మలైతే సేమే. సో నేనేం చెప్పానంటే, మీ అదృష్టం అంతా ఇంత కాదు, ఇది అదృష్టం అంటే. మనం కూడా అదృష్టం అంటే అది అది కాదు, అదృష్టం కాదు, ఇది అదృష్టం. ఎప్పుడైతే మీరు ఆవులకు దగ్గర ఉంటారో భగవంతుని దగ్గర ఉంటారు. గోపాలుడు, గో అంటే ఆవు, గోవులను పాలించేవాడు కృష్ణుడు. కృష్ణునికి అందరికంటే, ఆయన భార్యల కన్నా కూడా అందరికంటే ఇష్టమైన ఏంటంటే ఆవులు. అందుకని ఆయన భగవంతుడు అయినప్పుడు కూడా ఆవులను కాస్తున్నాడు ఆయన. అదే పని మీరు చేస్తున్నారు. మీరైన వేళ నేను పాలనుకుంటే నాకేమొస్తుంది, ఏం సంపాదిస్తుంది, నేను ఏం సాధిస్తా, నేను ఏం సంపాదించినక్కర్లే, ఏం సంపాదించినా ఏం సాధించినా 5,000 లోపల పోవాలి, అంతే కదా. 5,000 లోపల పోయినాయి, 5,000 లోపల పోయినాయి, హాయిగా పడుకున్నావు. మనము ఒక్క మాట మధ్యలో చెప్తాం, ఒక్క మాట, సారీ. మరి మీరు అనుకోకండి ఏదో దందా చేస్తున్నాం అని. నిజం చెప్పాలంటే కొన్ని ప్రాణాలు కాపాడుతున్నాం మనం. ఎందుకంటే బయట ఎంత ప్రదూషణమైన పాలు ఉన్నాయంటే చెప్పరాని పరిస్థితిలో ఉన్నాయి. మనం స్వచ్ఛమైన పాలు ఉన్నది ఉన్నట్టు ఇచ్చేస్తున్నాం మనం, ఉన్నది ఉన్నట్టు. సో ఎన్ని కుటుంబాలు ఇవాళ మీ 5 రైతుల వల్ల స్వచ్ఛమైన పాలు తాగుతున్నారు. సరే, ఆర్థికంగా మనకు కూడా సాయం అవుతున్నది, వాళ్ళకి సాయం అవుతున్నది. కానీ నిజాయితీతో చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నిజాయితీతో అది వాళ్ళు గ్రహించి తెలుసుకున్న రోజు వాళ్ళకు అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాం ఇక్కడ. ఇన్ని రైతు కూడా కరుణాకర్ ఆనందంగా ఉన్నాను, ఉన్నావా లేదా? లేదా ఎక్కడో వాచ్మెన్ లాగా పనిచేయాల్సి వచ్చేది. ఇప్పుడు రాత్రి 10ంటికి వచ్చేవాడు. ఇప్పుడు వచ్చి తన ఇంట్లో భూమి ఉన్నది, తనది ఒక ఆవు ఉన్నది, ఆవు పాలు పెడుతున్నాడు, మనం సిటీకి పంపిస్తున్నాం. పోతుండే మళ్ళీ రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి బైక్ వేసుకోండి, నేను వద్దురా నాయన బంద్ చేసుకోవాలి జీతం వద్దని చెప్పి మన జీవితం ఇట్లా నాశనం అయిపోయినాయి. ఇవన్నీ వచ్చి కంపెనీలు వచ్చి ఇవన్నీ వచ్చి శాంతంగా రాజులో మనం ఎవరికి